సైబర్ నేరస్తుల చేతుల్లో మీ వాట్సాప్ ఉందట. మీరు ప్రతిరోజు కనీసం ఒక నిమిషం అయినా చూడకుండా ఏ ఏ ఏ యాప్ అయితే ఎక్కువగా వాడతారో అదే వాట్సాప్. ఆ వాట్సాప్ అన్నది సైబర్ నేరగాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందట. అంటే మీరు మాట్లాడేది, మీరు చూస్తున్నది, మీరు టైప్ చేసేది ఎవడో అవతల నుంచి వింటున్నాడు, చూస్తున్నాడట. ఏపీకే ఫైళ్ళు కాల్ ఫార్వర్డింగ్ కోడ్లతో వలపన్నుతున్న సైబర్ ముఠాలట. అంటే ఏవో కొన్ని ఫైల్స్ పంపిస్తారు, దాన్ని ఓపెన్ చేయగానే వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది మీ ఫోన్, మీ వాట్సాప్. ఫోన్ హ్యాక్ చేసి వివిధ మార్గాల్లో దోపిడీ చేస్తున్నారట. జాగ్రత్తలపైన అవగాహనకు టీజీసీఎస్బీ కసరత్తు చేస్తున్నదట. సో దానికి ఏం చేయాలన్నట? ముందు జాగ్రత్త ఎట్లా తీసుకోవాలి? వాట్సాప్లో వచ్చే అనుమానాస్పద ఏపీకే ఫైళ్లను డాక్యుమెంట్స్ రూపంలో వస్తుంటాయి కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేయొద్దు. క్లిక్ చేయకుండా డిలీట్ చేయడం ఉత్తమం. అపరిచితులు *21# దాని తర్వాత నెంబర్ ఉంటుంది యాష్, ఇలాంటి ప్రత్యేక నెంబర్లను డైల్ చేయండి అని చెబితే అంగీకరించొద్దట. ఎవరైనా ఫోన్ చేసి మీకు *21# దాని తర్వాత నెంబరు, దాని తర్వాత యాష్ ఉంటుంది, ఈ నెంబర్ మీకు ఫోన్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా కట్ చేయండి, దాన్ని ఎత్తకపోవడమే బెటర్. అవి కాల్ ఫార్వర్డింగ్ నెంబర్లని గుర్తుంచుకోవాలి. వాట్సాప్లో 2-స్టెప్ వెరిఫికేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలి. ఫిర్యాదులకు రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.in, టోల్ ఫ్రీ నెంబర్ 1930, సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రీ 8712672222. ఈ నెంబర్లకు ఫోన్ చేసి ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళకి ఫోన్ చేయాలన్నట. ఇగో చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో వాట్సాప్ నిత్య జీవితంలో తప్పనిసరి అయిపోయింది. ప్రస్తుతం ఈ వాట్సాప్ను సైబర్ నేరస్తులు దోపిడీకి అస్త్రంగా మార్చుకుంటున్నారు. వాట్సాప్ వినియోగదారులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వారి ఫోన్లోకి చొరబడి హ్యాక్ చేయడానికి సైబర్ ముఠాలు కాచుకొని ఉన్నాయి. ఇటీవలి కాలంలో వాట్సాప్ హ్యాక్ అవుతున్న ఉదంతాలు పెరిగిపోతుండడంతో వినియోగదారులను అప్రమత్తం చేయడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిమగ్నమైందట. ఎట్లా హ్యాక్ చేస్తున్నారు? సైబర్ నేరస్తులు స్మార్ట్ ఫోన్లో వాట్సాప్కి ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్ ఏపీకే ఫైళ్లు పంపిస్తున్నారట. ఆర్టీఏ చలాన్, పిఎం కిసాన్, కరెంటు బిల్లు, బ్యాంకు కేవైసీ, కొరియర్ నోటీసు ఇలాంటి పేర్లతో ఈ ఫైళ్లకు సంబంధించిన లింకులు వాట్సాప్లో ప్రత్యక్షమవుతున్నాయి. పొరపాటున వీటిని క్లిక్ చేసి కనుక ఇన్స్టాల్ చేస్తే, ఇప్పుడు మీకు ఏదో బ్లూ డాట్ నుంచో ఇంకో దాని నుంచో మీకు ఏదో పార్సల్ వచ్చిందని అంటాడు, ఓ లింక్ పంపిస్తాడు. అసలు నువ్వు ఏదైనా కొనుగోలు చేయవు, నీకు వచ్చిందని అంటాడు. సో అవన్నీ కూడా ఫేక్. సో ఆ లింక్ కనుక మీరు క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయిపోయినట్లే. కాంటాక్ట్లు, వాట్సాప్తో పాటు ఫోన్కి వచ్చే ఎస్ఎంఎస్, ఓటీపీలను సైతం సైబర్ నేరస్తులు నియంత్రిస్తున్నారు. కాల్ ఫార్వర్డింగ్ కోడ్ ఉపయోగించి ఐఫోన్లు సైతం హ్యాక్ చేస్తున్నారు. కేవైసీ పేరిట అధికారుల మాదిరిగా ఫోన్ చేసి *21# నెంబర్ యాష్ను డైల్ చేయాలి అని సూచిస్తున్నారు. నిజానికి అది కాల్ ఫార్వర్డింగ్ కోడ్. ఆ కోడ్ను డైల్ చేశాక సదరు ఫోన్లోని వాట్సాప్ హ్యాక్ అయి సమాచారం అంతా నేరస్తుల నియంత్రణలోకి వెళ్తోంది. అనంతరం వివిధ మార్గాల్లో దోపిడీకి పాల్పడుతున్నారు. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ను డిజేబుల్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఆ కాల్ ఫార్వర్డ్ ఆప్షన్ను ఎనేబుల్ ఉంటే డిజేబుల్ చేసి పెట్టుకోండి. ఫోటోలను, ఫైళ్లను బ్యాకప్ చేసుకోండి. తెలియని లేదా అనుమానాస్పద యాప్లను వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి. ఫ్యాక్టరీ రీసెట్ చేసి దాగి ఉన్న యాప్లను తొలగించండి. యాప్లను మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచే ఇన్స్టాల్ చేయండి. వాట్సాప్ను మళ్ళీ ఇన్స్టాల్ చేసి ఫోన్ నెంబర్తో వెరిఫై చేయండి. ఒకవేళ వాట్సాప్ లాగిన్ బ్లాక్ అయితే వాట్సాప్ ఖాతాను తిరిగి పొందేందుకు whatsapp.com/contact వెళ్ళి లాగిన్ అవ్వండి. ప్రమాదకరమైన యాప్లు గుర్తించేందుకు మొబైల్ సెక్యూరిటీ యాప్ mKavach 2 అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇట్లా రకరకాల సూచనలు సైబర్ సెక్యూరిటీ చేస్తున్నది. కొంత జాగ్రత్త, ఎందుకంటే చాలామందికి ఇది సమస్యగా మారిపోయింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.